హరిశ్చంద్ర హరిశ్చంద్ర అదిగో ఇంకో విశ్వామిత్రం, ఘోరమైన విశ్వామిత్రం వచ్చి పడుతుంది. ఏమిటా స్వామి? అదిగో పగలు మంటలు దావాగ్ని ముంచుకొస్తుంది. ఇటు తిరుగు ఇటు తిరుగు. అయ్యయ్యో ఇదిగో కూడా ముంచుకొస్తుంది. నందింపు నందింపు నందింపు. అయ్యో 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 అబ్బా. ఈ అగ్ని ప్రళయరుద్రుని ప్రతిష్ఠ వలె ఉన్నది గాని సామాన్యం కాలేదు. మహారాజా, మీ వర్ణాలతో నన్ను మరీ భయపెడుతున్నారు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయినా ఏం ఉపాయం ఉంది? ఉపాయమా ఉన్నది. చూసావా మహారాజా, ఎంత జడ్డ! అపరబ్రహ్మ విశ్వామిత్రుల వారి ప్రథమ శిష్యుడిని అగ్నిదేవుడు నా కోసం పలుకుతున్నాడు. అగ్నిదేవ, ఏమిటా ఉపాయం? మీ నిజనామములు మీవి కావని చెప్పుకొని నాలో ప్రవేశించిన చాలు, నిరపాయముగా నా జ్వాలా చక్రమును తరించగలరు. ఓ ఇంతేనా? అయితే విను, నేను అపరబ్రహ్మ విశ్వామిత్రుల వారి శిష్యుడిని కాదు. నా పేరు నక్షత్రకేశ్వరుడు కాదు. అసలు నేను మనిషినే కాదు. సరేనా? చూసారా అగ్నిదేవుని సత్యం? చెప్తూ చెదరకుండా తిరిగి వచ్చేశాను. ఇంకే మీరు కూడా మీ పేర్లు మీకు కావని చెప్పి వచ్చేసేయండి. దాటిపోదాం. ఇది మీరు చెప్పినంత సులభం కాదు నక్షత్రేశ్వర. ఏ ఇంత విలయం వచ్చినప్పుడు కూడా కాస్త మీ పేర్లు మీవి కావని చెప్పుకోవడం పెద్ద అబద్ధం అవుతుందా? అసలు పేర్లు ఏముంది? నాకు తెలియక అడుగుతాను. మనం పుట్టేటప్పుడు పేర్లతోనే పుట్టామా? పేరు కోసం ఇంత పెనుగులాట ఎందుకు అంట? నక్షత్రేశ్వర, ఇటువంటి మాటలతో నా ప్రాణేశ్వరుని బాధ పెట్టకండి. అసత్య దోషమునకు పాల్పడుట కన్నా ఈ అగ్ని జ్వాలలకు ఆహుతి అగుటయే మాకు మేలు. దేవి, ఏమి ఈ దుర్విధి! ముని రుణమును తీర్చకనే మనం ఈ అగ్నిదేవునికి ఆహుతి కావలసినదే. ప్రాణేశ్వర, సత్యవ్రత రక్షణార్థమై దీక్ష వహించిన నిన్ను నిరోధించిన అగ్నిదేవుడు. ఓ అగ్నిదేవ, శ్రీమన్మహాదివ్య తేజో విరాజి కృపాళు జగజ్జాల రక్ష విశుద్ధ ప్రభామూర్తి వై సర్వజీవ ప్రపంచంబున ప్రాణకాంతుల్ ప్రసారింతువే. లోకత్రయాధార తత్వ ప్రధానుండవై పౌసు దేవుండవే. ప్రాణికోటిల్ సదా ధర్మ మార్గంబున ప్రవర్తింపగా చేయు దక్షుండవే. జాతవేదుండవే. దేవా, ఈ లీల నీవే విజృంభించి కోపార్పటిల్ చాలికా దివ్వలం దాచి సర్వంబు భస్మంబుగా వింపనున్నావే. ప్రభు నన్ను నీ కాహుతిల్ కాగ స్వీకారము చేయుమా. భక్తులను ద్రోవుమా, న్యాయము చూడుమా. అగ్నిదేవా నమస్తే నమస్తే నమః. దేవి,